సూపర్ అహల్య, మంచి పని చేసావు. విడిపోయిన జంట నీ వల్ల మళ్ళీ కలిసింది. చూసారా బామ్మగారు, నేను ఉద్దేశంతో విడిపోయే జంటను తీసుకొస్తే అహల్య ఇంకో ఉద్దేశంతో కలిపింది. తను కరెక్ట్గానే చేసింది. మనిషి అంటే సాటి మనుషుల్ని విడదీసే కత్తర్లా ఉండకూడదు, అందరినీ కలుపుకుపోయే సూదీదారంలా ఉండాలి. యు ఆర్ గ్రేట్ అహల్య, ఐ అప్రిషియేట్ యూ. మీలాంటి మంచి మనిషి ప్రతి కుటుంబంలో ఉండాలి. అదితి, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఏ ఉద్దేశంతో చెప్పావే? ఎందుకు నాన్న మహాల్యని కొట్టావు? కొట్టక నీలా చప్పట్లు కొట్టమంటావా? ఏంట్రా తన గొప్ప? ఏంట్రా తన మంచి? ఇద్దరు మనుషుల్ని కలిపింది అని దాన్ని పొగుడుతున్నావు. దాని వల్ల 2 కుటుంబాలు విడిపోయాయి, అది గుర్తులేదా నీకు? అది సాటి మనుషుల గురించి ఆలోచిస్తుంది అంటున్నావు, కానీ ఒక ఆడపిల్లని ఏడిపిస్తుంది, అది అర్థం కావట్లేదా నీకు? రేపు మీరు కోర్టులో ఏం చెప్పాలో విడిపోయిన జంటతో చెప్పించాలని అదితి తీసుకొస్తే వాళ్ళను కలిపేసి నీ దృష్టిలో మంచవ్వాలని నాటకాలు ఆడుతుంది. నాటకాలు. దీనికి అసలు నీతో విడిపోవాలన్న ఉద్దేశం ఉందా లేదా? ఈ ఇంటిని పట్టుకుని గబ్బిలలో వేలాడాలనుందా? ఇంకెన్నాళ్ళురా ఇది మన 2 కుటుంబాల ఉసురు పోసుకుంటుంది? అయితే వాళ్ళని కలపడం అహల్య తప్పంటున్నావా నానమ్మా? విడిపోవాలి అనుకునే వాళ్ళు విడిపోయే ఆలోచనలే చెయ్యాలి. అలాంటి మాటలే రావాలరా. అంతకు మించి విపరీత చేష్టలు, అతి తెలివితేటలు ప్రదర్శించారంటే నేనస్సలు ఊరుకోను. మీరేం చేసినా శ్రావ్య అతిథుల్ని దృష్టిలో పెట్టుకుని చేయండి. వెన్నెల్లో వెనిలా ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో కదా. దిగండి. ఏమైందండి? వెన్నెల్లో వెనీలా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది. ఇక్కడే ఉండండి, తెస్తాను. బై 2 వెనీలా. అలాగే సార్. ఎంత? 100 రూపాయలు సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ. తినండి.
గౌతమ్ గారు, మీకు మనసులో అన్న మాటలు కూడా వినిపిస్తాయా? నాకంత టాలెంట్ లేదండి. మరి వెన్నెల్లో ఐస్ క్రీమ్ తినాలని నేను మనసులో అనుకున్న మాట మీకెలా తెలిసింది? ఏమోనండి, నా మనసుకు అలా అనిపించింది. నేను మీ బాధ్యత తీసుకున్న తర్వాత నాకు కొత్తగా వచ్చిన అలవాటిది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మనిద్దరం ఒకటేలా ఆలోచించాం. మన మధ్య ఇలాంటి అండర్స్టాండింగ్ ఉండడం మంచిదే కదా.